ఇప్పుడు మనం మ్యాథమెటిక్స్ లో 15 సమ్ చూసినట్లయితే చూడండి ఏమి ఇచ్చాడు 5555 రైట్ అండ్ ఈజ్ అని ఇచ్చాడు. సరే మనం వీడియోలోకి వెళ్లే ముందు మీరు వీడియో లైక్ చేసి నాకు సపోర్ట్ చేసినట్లయితే నేను మరింత ఉత్సాహంతో మరిన్ని వీడియోస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాలి. ఈ వీడియోకి మన టార్గెట్ వచ్చి 50 లైక్స్ ఇస్తున్నాం. సరే వీడియోలోకి వెళ్ళిపోదాం. చూస్తే 5555 ఈజ్ రైట్ హ్యాండ్. ఎలా రాస్తే ఏమొస్తుంది అంటున్నాడు 50555505 550 అండ్ 5555 వస్తుందని ఇచ్చారు. సరే చూద్దాం ఏ విధంగా రాయాలి, ఎలా రాయాలో చూద్దాం. సొల్యూషన్ చూసినట్లయితే మీకు ఈజీగా సింపుల్ మెథడ్ గా అర్థమై చూద్దాం. ఫస్ట్ ఏమి ఇచ్చాడు 5000 రాసుకుంటాం. 5000 అంటే 5000. ఓకేనా, అర్థమైంది కదా. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు 500. 500 రాసుకుంటారు. మీరు ఇక్కడ స్థానాలకు ఈజీగా చూసుకుని రాసుకున్నట్టు మనకి ఈజీగా ఉండేలాగా 500. నెక్స్ట్ 50 అంటే ఎంతండి 50. నెక్స్ట్ 5 అదే రాస్తాం 5 అంటే ఎంత 5. ఇప్పుడు మీకు టోటల్ చేస్తే 0 0 0 5. ఓకేనా. నెక్స్ట్ 0 0 ప్లస్ 5 ఎంతండి 0 ప్లస్ 0 0 0 ప్లస్ 5 5. నెక్స్ట్ 0 ప్లస్ 5 ఎంత 5. నెక్స్ట్ ఓన్లీ 5 ఉంది అంటే 5 5 5 5 మనకి టోటల్ రావడం జరిగింది. ఏ 5055 ఏ కాదు. బి 5505 బి కాదు. సి 5550 సి కాదు. డి 5555 ఇవ్వడం జరిగింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటండి డి. ఓకేనా. ఈ విధంగా సమ్ ని జాగ్రత్తగా ఎంత ఈజీగా చేయడం అని నేర్చుకొని సమ్స్ ని చేయండి. ఓకే నెక్స్ట్ సమ్కి వెళ్దాం. ఇటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందాలంటే సబ్స్క్రైబ్ బటన్ పై ప్రెస్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ పై ప్రెస్ చేయండి. మీ డౌట్స్, సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి.